నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు, అబద్ధపు శ్వేత పత్రాలు, బాబు మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ ని ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అసలు సిసలైన వాస్తవాల నిగ్గు తేల్చారు. శ్వేత పత్రాల పేరుతో బాబు చెప్పే పచ్చి అబద్ధాలను డాక్యుమెంట్లతో సహా ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసలైన వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్న కూటమి తీరును ప్రజల ముందుంచారు జగన్. శాండ్, లిక్కర్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పవర్ సెక్టార్, సంక్షేమ పథకాలు సహా అన్నింటినీ క్షుణ్ణంగా వివరించారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపై జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇలా ప్రతి అంశాన్ని ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు వైఎస్ జగన్. రాష్ట్రంలో రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. అందుకే రెగ్యులర్ బడ్జెట్ను దాటవేసి 7 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు వైఎస్ జగన్. 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతూ ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన. నిజంగా ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను సూపర్ 6 అంటూ, సూపర్ 10 అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని, ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. తాను అబద్ధాలు చెప్తా ఉండేటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది. కారణంతో ఏకంగా రెగ్యులర్ బడ్జెటే పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తూ ఉన్న ధోరణి. గత చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2014-19 మధ్య మద్యం షాపుల సిండికేట్ జోరుగా జరిగిందని, 43,000 బెల్ట్ షాపులు నడిచాయని ఆరోపించారు ఆయన. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ లిక్కర్ అనే దాని మీద బాగా తాగి పడిపోయిన వాడు కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేడు. అంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో టోటల్గా షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్గా నడిపినారు. ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది. అక్కడే 10 మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు. ప్రతి షాపుకు లిక్కర్ సేల్స్ పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని ప్రతి షాపుకు అనుబంధంగా 4,300 షాపులు ఉంటే 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచాయి. మద్యం ఏరులై బారింది. 24 గంటలు దొరికే కార్యక్రమం. ఏ షాపులో అయినా కూడా ఎంఆర్పి కన్నా 25% ఎక్కువ రేటుకు అమ్మేవారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే పవర్ సెక్టార్లో పురోగతి సాధించామని చెప్పారు వైఎస్ జగన్. రైతులకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత కరెంటుని ఇచ్చామన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని వచ్చే 25 ఏళ్లకు సెక్కితో ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. అనే విషయంలో ఎక్కడైనా ఎవరైనా గోల్డ్ మెడల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఇవ్వాలనంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తుంది. అటువంటి రిఫార్మ్స్ పవర్ సెక్టర్లో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు హయాం రాకమునుపు అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ 6,625 కోట్లుంటే చంద్రబాబు నాయుడు హయాం 2018-19 ముగిసే నాటికి, ఆ 5 సంవత్సరాలు ముగిసే నాటికి ఆ అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్
ఏకంగా 28,715 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ 34% పెరిగాయి. అదే వైసీపీ గవర్నమెంట్ హయాంలో 28,715 కోట్ల రూపాయల అక్యుములేటెడ్ లాసెస్తో మొదలెడితే కేవలం 29,110 కోట్ల రూపాయల్లో ఎండ్ అయింది. అంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనపు అక్యుములేటెడ్ లాసెస్ యాడ్ అయినాయి. గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో వరద అంశంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయన్నారు. వరద బాధితుల్ని ఆదుకోవాలని, పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు ఈ 5 జిల్లాలు ఈ వరదలో దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటలు కూడా చూస్తే 4,317 ఎకరాలు వరి, ఆకుమడలు, నారుమడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1,06,000 ఎకరాల్లో నాట్లు వేసిన వరి పంట ఉంది, అది ముంపుకు గురైంది. మొక్కజొన్న ఒక 3,160 ఎకరాలు, పత్తి 960 ఎకరాలు. ఇవన్నీ కూడా దేశ ప్రాథమిక అంచనాలు మాత్రం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది. ఇవాళ కనేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ సందర్శించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. ముందుగా కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నదికి పూజలు చేశారు. కాళేశ్వరంపై పొలిటికల్ వార్ నడుస్తోంది. వచ్చే నెల 2వ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం స్పందించకుంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌస్లో ఆన్ చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. 44 ఊళ్లు కొట్టుకుపోతాయన్నారు మంత్రి ఉత్తమ్. 2 తారీఖు దాకా అసెంబ్లీలో కొట్లాడతాం. అసెంబ్లీలో కూడా మా మాట వినకపోతే ఇట్లే అడగోలుగా మాట్లాడితే తప్పకుండా 2 తారీఖు తర్వాత ఒక తేదీ ప్రకటిస్తాం. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఏ తారీఖు అనేది. 50,000 మంది రైతులతో కన్నెపల్లికి వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. పంపులు జోరుదారు ఉన్నాయి, మంచిగా నడుస్తున్నాయి. వాటిని జస్ట్ బటన్ ఒత్తితే చాలు 2 TMCల నీళ్లు రోజుకు. ఆడికి మిడ్ మానేరు చేరితే మిడ్ మానేరుకి వెళ్ళి SRSPకి ఇవ్వచ్చు, నిజాం సాగర్కి ఇవ్వచ్చు, మల్లన్న సాగర్ పంపించచ్చు. మొత్తం ఒక 13-14 జిల్లాల రైతులు ఒక దగ్గర 40-50 లక్షల ఎకరాలకు ఇలా మంచిగా మొక్కుకుంటూ నీళ్లు బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు. కింద భూగర్భ జలాలు పెంచుకోవచ్చు. ప్రభుత్వం దయచేసి ఉదారంగా వేషజన్ లేకుండా వ్యవహరించాలని మేము కోరుతాం. వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది. సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది. దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. పరేడ్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని సమాజానికి సేవలు చేయడానికి ముందుకు రావడం గర్వకారణమన్నారు సీఎం రేవంత్. ఉద్యోగాల భర్తీపై కూడా కీలక ప్రకటన చేశారు ఆయన. మరో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సమస్యలుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలని సూచించారు. నిరుద్యోగులు నిరసనలకు దిగొద్దన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు మీ అండగా ఉంటానన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులు అక్కడక్కడ పరీక్షలు వాయిదా వేయమని కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. మీరు ఏదున్నా నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మంత్రులను కలవండి, విజ్ఞప్తి చేయండి. ఉన్నతాధికారులను కలవండి, విజ్ఞప్తి చేయండి. తప్పకుండా మీరేమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా, రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు సమన్యాయం పాటించలేదని, మహిళలకు నిధులను కేటాయించలేదని మండిపడ్డారు బీజేపీ నేతలు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ మహిళా మోర్చా నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ బడ్జెట్లో మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్ గాడిదగుడ్డు తప్ప ఇంకేం లేదన్నారు. మహిళలకు హామీల ఆశ చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకి, అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నారు. దాని గురించి స్కూటీలు లేవు, అన్ని లూటీలే వేస్తున్నారు, కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాట లేదు. బడ్జెట్ ఏదైతే 2,90,000 కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిరు దాన్ని? మన ఆదాయం, మన రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోన లోటారం బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిర్రు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో మాట్లాడారు ఆయన. పార్లమెంట్ వేదికగా నాటి ప్రధాని ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఎంపీ నిరంజన్ రెడ్డి. Any assurance made on the floor of the parliament, sir, comes under that assurance committee. You are fully aware, sir. Sir, this assurance made for providing certain benefits to the state of Andhra Pradesh were made by the finance minister in the Council of States. I'll request 15 seconds more, sir. So because I have heard a lot of my friends complain about Andhra being singled out for certain special benefit. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హింసా రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిఏ ద్వారా దాడులను ప్రోత్సహిస్తున్నారు. చిలమత్తూరు వైఎస్ఆర్సీపీ నేత ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై దాడికి ప్లాన్ వేశారు టీడీపీ నేతలు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశంలో దాడి చేసేందుకు టీడీపీ నేత బాబురెడ్డి తన అనుచరులతో సిద్ధమయ్యారు. టీడీపీ నేత గూండాగిరితో బుధవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశం రేపటికి వాయిదా పడింది. తమకు రక్షణ కల్పించాలంటూ పుట్టపర్తి ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి. సభ్య సమావేశం కావాల్సి ఉండగా కొంతమంది వచ్చి అడ్డు తగిలి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి కొడతాము, చంపుతామని బెదిరించి సర్వసభ్య సమావేశాన్ని జరగనీయకుండా అడ్డుకోవడం జరిగింది. పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశం సక్రమంగా జరిగి మండల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా తెలియజేస్తూ జిల్లా పోలీస్ అధికారి గారికి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేశారు. పట్టణంలో మిగతా పార్టీ జెండాల గద్దెల జోలికి పోని అధికారులు కేవలం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకున్నారు. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. తిరుపతిలో దారుణం జరిగింది. యువతులను గంజాయికి బానిసలుగా చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న దంపతుల మోసం బయటపడింది. పద్మావతి యూనివర్సిటీలో BL ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవ కృష్ణారెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. కర్నూలుకు చెందిన తన స్నేహితురాలికి నిందితుడు గంజాయి అలవాటు చేసినట్లుగా గుర్తించారు. హాస్టల్లో ఉంటున్న యువతిని మాయమాటలతో తరచూ తన ఇంటికి తీసుకువెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. గంజాయి మత్తులో ఉన్న యువతిని భర్త కృష్ణకుషార్ రెడ్డి చేత అత్యాచారం చేయించి వీడియోలు తీసినట్లుగా తేలింది. వాటిని యువతి అన్నకు కాబోయే భర్తకు పంపి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. బాధితురాలు ఎమ్మార్పల్లి పోలీసులను ఆశ్రయించడంతో దంపతులను అరెస్టు చేశారు. హైదరాబాద్ మైలార్దేవపల్లిలో ఉన్న మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు 5 దాడి చేసినట్లుగా ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 23వ తేదీన జూనియర్ విద్యార్థులను బాత్రూంలో సీనియర్లు ర్యాగింగ్ చేసి దాడి చేసినట్లుగా రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. జూనియర్ విద్యార్థులను బాత్రూంలోకి తీసుకెళ్లి వారిని బంధించి పిడిగుద్దులు కురిపించారని తెలిపారు. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు కాలేజ్ యాజమాన్యానికి సూచించినట్టు ఏసీపీ వివరించారు. మహావీర్ కాలేజీలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కలిసి వాష్రూమ్లో కొట్టినారనే దానిపైన ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి గారు మైలార్దేవపల్లి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో 5 స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్ని కొట్టినట్టు తెలియగా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు నిన్న అప్రెంషన్ చేసి కాలేజ్ వాళ్ళకు కూడా నెసరీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పి తెలపడం జరిగింది. చిత్తూరు జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. దాయ్ ఆన్లైన్ యాప్లో ఏకంగా 50 కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయారు బాధితులు. చిత్తూరు జిల్లా పలమనేరులో 100ల సంఖ్యలో ఈ యాప్ బాధితులున్నారు. పలమనేరు మున్సిపాలిటీ మెప్మాలో ఉద్యోగి ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. 40 రోజుల్లో 10 రెట్లు ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. దీంతో ఒక్కొక్కరు 1 లక్ష నుంచి 40 లక్షల వరకు దాయ్ యాప్లో పెట్టుబడి పెట్టారు. షిరిడి నుంచి కాకినాడకు వస్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ జరిగింది. 3 భోగిల్లో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. షిరిడి సాయి దర్శనం చేసుకుని వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దోపిడీ జరిగిన ప్రాంతం నుంచి వర్లీ బైద్యనాథ్ బీదర్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. 3 బోగీల్లో అంతా తెలుగు వాళ్లే. సరైన భద్రత లేదని, అందుకే దొంగతనం జరిగిందని ప్రయాణికులు వాపోతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా తుంగ డ్యాంకు భారీగా వరద పోటెత్తింది. దాదాపుగా 70,000 క్యూసెక్కుల వరద నీరు తుంగభద్రకు వచ్చి చేరింది. భద్ర నుండి ఎటువంటి వరద ప్రవాహం లేకపోయినా తుంగ నుండి వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో తుంగభద్ర డ్యాం గరిష్ట స్థాయికి చేరుకుంది. డ్యాం 28 గేట్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇటు శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జురాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం గంటకు పెరుగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం వరద నీటితో కళకళలాడుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో వశిష్ఠ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వశిష్ఠ, వైనతేయ గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల లంక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు అప్పనపల్లి, పెదపట్నం లంక, అప్పనరాముని లంక, టేకిశెట్టిపాలెం, కనకాయ లంక, ఎదురుబిడియం కాజ్వేలను వరద నీరు ముంచెత్తింది.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో కోనసీమలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లంక ప్రాంతాలకు వెళ్లే రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లంకవాసులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అప్పన్నరాముని లంక టేకిశెట్టిపాలెం మధ్య గోదావరి వరద పోటెత్తడంతో కాజ్వే తెగిపోయింది. దీంతో లంకవాసులు బోట్లపై ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. 4 బోట్లు ఏర్పాటు చేసి లంకవాసులకు తాగునీరు సరఫరా చేస్తున్నారు అధికారులు. జాతీయ వార్తలకు వెళ్దాం. కార్గిల్ 25వ విజయ్ దివస్ ని పురస్కరించుకుని ప్రధాని మోదీ లద్దాఖ్ వెళ్లారు. ద్రాస్లో యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు పుష్పాంజలి ఘటించారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు ప్రధాని మోదీ. కార్గిల్లో అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ పాకిస్తాన్పై గట్టి వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర నుంచి దాయాది దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, ప్రాక్సీ వార్తో ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. पाकिस्तान ने अतीत में जितने भी दुष्प्रयास किए उसे मुंह की खानी पड़ी है, लेकिन पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा है। वो आतंकवाद के सहारे, प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा है. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎన్సీఆర్ పరిధిలో కురిసిన కుంభవృష్టికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ చెరువుల్లా మారిపోయాయి. రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్స్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బిజినెస్ న్యూస్ విషయానికి వద్దాం. స్టాక్ మార్కెట్లకు లాభాల పంట పండింది. యూనియన్ బడ్జెట్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస నష్టాల్లో సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్స్ రోజంతా లాభాలతో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 1292 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 428 పాయింట్ల లాభంతో 24,834 వద్ద స్థిరపడింది. ఐటీ స్టాక్స్ సూచీలను ముందుకు నడిపించాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత మొదలైన బంగారం ధరల భారీ పతనానికి బ్రేక్లు పడ్డాయి. వరుసగా 3 రోజులు తగ్గుతూ వచ్చిన పసిడి ధర ఇవాళ నిలకడగా ఉంది. చెన్నైలో మాత్రం మళ్లీ స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,000 వద్ద కొనసాగుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టిన వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ కు కఠినమైన డ్రా లభించింది. ఒలింపిక్స్ 2024 బాక్సింగ్ డ్రా నిర్వాహకులు విడుదల చేశారు. 50 కేజీల బాక్సింగ్ ఈవెంట్ తొలి రౌండ్ లో నిఖత్ జరీన్ జర్మనీ సంచలనం కరీనాతో తలపడనుంది. కరీనాపై విజయం సాధిస్తే రెండో రౌండ్లో జరీన్కు ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత ఊయూ నుంచి గట్టి సవాల్ ఎదుర్కానుంది. మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా ఫైనల్కి దూసుకెళ్లింది. సెమీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడించింది. బంగ్లా నిర్దేశించిన 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హర్మన్ సేన 11 ఓవర్స్లో 1 వికెట్ కోల్పోకుండా 83 పరుగులతో ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంథన 55 పరుగులు చేయగా షఫాలి వర్మ 26 పరుగులు చేసి మ్యాచ్ను ముగించారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.